జ్ఞానం ఉంది. ఎలాంటి సిమెంట్ వాడాలో, ఎలాంటి విడ్త్ వాడాలో, ఎలాంటి హైట్ వాడాలో, ఎలాంటి మరి వర్కర్స్ వాడాలో జ్ఞానము కలిగిన ఇంజనీరు దగ్గర పెట్టుకుంటాం. అలాగే రీతుకి కూడా, రమేషుడికి కూడా జ్ఞానము చాలా అవసరమైంది. నూతనంగా జతపరచబడుతున్నారు. ఏంటా జ్ఞానం అంటే దైవ సంబంధ జ్ఞానము. దావీదంట 127వ కీర్తనలో ఇల్లు కట్టువారు ప్రయాసపడుట వ్యర్థమే. జ్ఞానము లేకుండా మనం ఎంత ప్రయాసపడినా, జ్ఞానము లేకుండా మనం ఎంత మెటీరియల్ తీసుకొచ్చిన దానికి ఒక రూపం ఉండదు, ఒక అలంకారం ఉండదు, ఒక ఆకారం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరిద్దరికి దైవ సంబంధమైన జ్ఞానము కావాలి. ఈ జ్ఞానము ప్రేమను నేర్పిస్తుంది. ఈ జ్ఞానము వివేచన నేర్పిస్తుంది. ఈ జ్ఞానము ఆలోచన నేర్పిస్తుంది. ఈ జ్ఞానము ఒదిగి ఉండే కృపనిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంతవరకు మీరు రక్షించబడ్డారో రక్షించబడలేదో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యము మనల్ని స్థిరపరుస్తుంది, కట్టేటట్లుగా చేస్తుంది. దేవుని వాక్యంలో ఉంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని, చెప్పండి ఎవరైనా చెప్పగలరా? కట్టును. ఎవరు కట్టాలి? జ్ఞానవంతురాలు. ఏంటా జ్ఞానం అంటే దైవ సంబంధమైన జ్ఞానం. అది లోకంలో దొరకదు. బుక్కులు చదివితే రాదు. ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటే రాదు. అది ఎక్కడంటే ఇదిగోండి, మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథంలో మాత్రమే మనకి జ్ఞానం లభిస్తుంది. ఇంటిని, భర్తని, పిల్లల్ని, అటువైపు బంధువుల్ని, ఇటువైపు బంధువుల్ని, సమాజాన్ని, సంఘాన్ని ఒక స్త్రీగా లేకపోతే ఒక పురుషుడిగా ఎలా కట్టుకోవాలో, ఎలా మెలగాలో, ఎలాగ వారికి ఒదగాలో దేవుని వాక్యము నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు రీతుకి ఒక విషయం ఏమంటే జ్ఞానవంతురాలని నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. తన జ్ఞానాన్ని ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. రేపటి నుంచి తన జ్ఞానం బయటికి తీయాలి. ఏంటా జ్ఞానం అంటే లోబడే జ్ఞానం తీయాలి. ఇంతవరకు ఇంట్లో అది కథ వేరు, ఇక నుంచి ఇంటి కథ అయిపోయింది. ఇప్పుడు భర్త దగ్గరకు వచ్చింది. భర్త యొక్క ఆలోచనలకి ఒదగాలి, భర్తను ప్రేమించాలి, భర్తకు లోబడి ఉండాలి, భర్త యొక్క పద్ధతులను బట్టి జ్ఞానముతో తన ఎదుట జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఈ రోజుల్లో వివాహాలకు చాలా త్వరపడతారు. అదే త్వరితముగా విడాకులకు కూడా ఇష్టపడుతున్న రోజులకి. భారతదేశంలో వివాహాల కంటే విడాకులు కూడా ఎక్కువైపోయింది. ఒకప్పుడు కొన్ని ఇయర్స్ జరిగేటివి. రీసెంట్ గా నేను చదివినప్పుడు విడాకులకు అప్లై చేసుకుంటే నెలలు సంవత్సరాలు జరిగేది. అయితే ఇప్పుడు కోర్టులు కూడా జ్ఞానం ఏమైపోయిందని ఇది కానిపడరా అని మహా అంటే 6 నెలలు లేదా సంవత్సరానికి క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరికి ఇష్టం లేదు, వారిద్దరి మధ్య జ్ఞానం లేదు, ఒకరికొకరు లోబడే మనసు లేనప్పుడు ఇక ఎందుకని కోర్ట్స్ కూడా ఏం చేస్తున్నాయండి, 6 నెలలే సంవత్సరానికి అయిపోతుంది. కాబట్టి వివాహం అనేది జ్ఞానముతో కట్టబడాలి. పెళ్ళి అనేది ఆ రోజు ఏదో ఆనందం కాదు, ఆ రోజు ఏదో సంతోషం కాదు, ఆ రోజు ఏదో ఉల్లాసము కాదు, కానీ 70 లేదా 80, 80 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు ముసలి వయసు వచ్చేంత వరకు జ్ఞానముతో జీవించాల్సిందే. రోజుకొక కొత్త జ్ఞానం, రోజుకొక జ్ఞానం. ఏంట్రా ఆ రోజు పెళ్లి కొడుకు ఆ రోజు చూసినప్పుడు మృదువుగా ఉండే, రోజుకొక రకంగా కనబడుతున్నాడే, రోజుకొక స్టైల్లో ఉన్నాడే, రోజుకొక రకంగా మాట్లాడుతున్నాడే రీతి అనుకోవచ్చు. అయినా నీ భర్త పట్ల నువ్వు జ్ఞానంగా ప్రవర్తించాల్సిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 27వ వచనంలో పౌలు గారు స్త్రీకి ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. ఏంటి ఆ వాక్యం అంటే, స్త్రీలారా పురుషునకు వలె, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. యేసు ప్రభు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనుషుల పాపం కోసం, మనుషుల యొక్క శాపం కోసం, మనుషుల యొక్క రోగం కోసం ఆయన పరమును విడిచి ఇదిగో లోకాన్ని ఎంతో ప్రేమించి లోబడి సిలువ కార్యాన్ని చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. స్త్రీ కూడా అనగా రీతు కూడా ఏం చేయాలంటే ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి జీవితాలు. ఈ రోజుల్లో స్త్రీకి దయచేసి ఏమనుకోద్దండి, చాలా
చాలా చాలా కష్టమండి లోబడి జీవించాలంటే. సాఫ్ట్వేర్లో ₹1,00,000 సంపాదిస్తా, ఉద్యోగం చేసి అన్ని సంపాదిస్తా, లేదా టైలర్ పని చేసి అది సంపాదిస్తా, ఇది సంపాదిస్తా, ఉద్యోగం చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ లోబడి జీవించాలి అంటే అది చాలా కష్టమండి. మాటలు నేను చెప్పినంత ఈజీ కాదు, మీరు విన్నంత ఈజీ కాదు. అది క్రియలలోనికి రావాలి. క్రియలలోకి రాకపోతే, లోబడి జీవించకపోతే అక్కడ లేని సమస్యలు గురవుతూ ఉంటాయి. ఈరోజు రమేష్ కూడా తన భార్యను ప్రేమించే మనసు, తన శరీరం వలె, తన సొంత శరీరం వలె భార్యను ప్రేమించే మనసు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి లోబడి మరి రీతిలో జీవించాలి. అలాగే పురుషుడైన రమేష్ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. 26వ వచనం, 28వ వచనం చదవండి. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకోడు. పైన కూడా సేమ్ సొంత శరీరం, కింద కూడా సొంత శరీరం. సో మన శరీరాన్ని మనం ఎంతగా ప్రేమిస్తాము. మన శరీరానికి ఏమైనా గాయమైతే దానికి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మన శరీరానికి ఏమైనా ప్రాబ్లం అయితే దానికి తొందరగా మాయం చేసుకోవాలి, తొందరగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటాం. మన శరీరాన్ని మనం ఎంతగా ప్రేమిస్తామో దేవుడు నీకు ఇచ్చిన భార్యను కూడా, మనకిచ్చిన భార్యను కూడా మనం అంతగా ప్రేమించాలి. యేసు ప్రభు కూడా తన సొంత శరీరాన్ని మన కొరకు ఉపయోగించాడు, మన కొరకు ఇచ్చేశాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఎక్కడ కూడా దాచుకోలేదు. ఆఖరి రక్త బొట్టు వరకు కూడా తన సొంత శరీరాన్ని సంఘానికి ఇచ్చేశాడు. నా మాటలు అర్థమైన వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగా పెళ్ళైన వారు పెళ్లి చూపులకు వచ్చారంట. పెళ్లి చూపుల్లో మంచిగా ఇద్దరికిద్దరు ఇష్టపడ్డారు, ఇద్దరికిద్దరు ఆనందించుకున్నారు, పెళ్లి అయిపోయింది. అంత కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు పెళ్లి కొడుకు అన్నాడంట, ఏంటి నన్ను చూసి ఎలాగ ఇష్టపడ్డావు అని అన్నాడంట. సో ఇదే నీ జుట్టు చూస్తే చాలా అందంగా ఉంది, అసలు ఆ క్రాఫ్ లోనే నీ అందమంతా ఉంది అని అన్నాడంట. పెళ్లి కూతురు పడిందంట, నేనంటే నీకు ఎలాగ ఇష్టపడ్డానంటే సేమ్ టు సేమ్ నీ పొడవాటి జుట్టు చూసే లోపల నా మనసు గాలిలో తేలిపోయింది అన్నానంట. బా, ఏ ప్రేమ కదా. సరేలే మాట్లాడుకుంటా ఆమె అలా ముందుకెళ్ళి పట్టుకుని ఆ యొక్క జుట్టు పట్టుకుని ఆయన సర్ర ఉండిపోయిందంట. ఒరే ఏంటి అక్కడ చూసింది ఏంటంటే ఇది సౌరం అండి. ఈయనను కూడా అలాగే కొట్లాడుకుంటే ఏంటి నీ జుట్టు ఇలా ఉందేంటి, అసలు ఇంత జుట్టు నేను ప్రేమించాను. ఈయన కూడా ఆమె మాట్లాడదామంటే ఆయన జుట్టు పట్టుకుని లాగిందంట. ఆడు కూడా ఊడిపోయింది. ప్రేమ జుట్టులు చూసో, ముక్కును చూసో, ఎర్రగుందో బుర్రగుందో, హైట్ ఉందో ఇది కాదండి. ప్రేమ అనేది క్రియలలో కనిపించాలి. ప్రేమ అనేది జీవిత యాత్రలో కనబడాలి. తలను చూసి ఈరోజు తల ఉంటుంది, రేపొద్దున ఊడిపోతుంది. నాకు కూడా చాలా ఉంటుంది, కానీ ఊడిపోదు. రేపొద్దు రమేష్ కూడా తల ఎంత బాగుంది, రేపొద్దున పట్టదలేదనుకో, ఏదైనా నీ తల ఎంత బాగుంది అంటదేమో రైతు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ రూపాన్ని చూసి ప్రేమించకూడదు. ఈరోజు చాలా మంది ఆస్తులు చూసి తన కూతురుని ఇవ్వాలి, ఆస్తిని చూసి తన కుమారుడు ఇవ్వాలంటారు. కొద్ది రోజులే, ఫ్యూ డేస్, 5 months, 1 year తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదో క్లాష్, వారి మధ్య ఏదో సమ్ ప్రాబ్లం, ఇద్దరిని జీవింపచేయకుండా అయిపోతుంది. కాబట్టి ఈరోజు ప్రేమిస్తున్నారా? ప్రేమ శాశ్వత కాలముందును. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒక వచనాన్ని చదివేసి మనం ముగించుకుందాం. 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం కదా. నాకు ఈ సమయం 5 నిమిషాలు ఇచ్చారు అయ్యగారు, కొంచెం ఎక్కువ క్షమించారు. తీసారా? కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ప్రేమ 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, దమ్మముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, సంప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దేవుని వాక్యం అందుకని ఈ వాక్యం చదివితే ఈ ఇద్దరికి జ్ఞానం వస్తుంది. ప్రేమలో ఎలా మెలుకోవాలో తెలుస్తుంది. ప్రేమ ఉప్పొంగదంట.
ఈ రోజు మా ఆయన కేజీ బంగారం తెచ్చాడు కదని మా ఆయన ఎక్కించేసి రేపు ఏమీ కాకపోతే తగ్గించకూడదు. ప్రేమ మనుషుల ఎడల, సంఘంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, తన భర్తను కానీ, తన భార్యని కానీ ఒకటే లెవెల్లో చూడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఉప్పొంగని ప్రేమ దమ్మముగా ప్రవర్తించదు, స్వప్రయోజనం ఆలోచించదు. కాబట్టి ఈ జ్ఞానం వలన ప్రేమను దేవుడు వీరికి అనుగ్రహిస్తాడు. ఈ వాక్యాన్ని ఎంత చదివితే వీరిద్దరు అంత ప్రేమ వీరిద్దరి మధ్య నివసిస్తారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. వీరిద్దరికి కూడా ఒకటే మాట. అయ్యా రమేష్ గారేనా, గీతు గారు, మీ ఇద్దరికి ఒకటే. ఎన్ని చెప్పినా ఇవన్నీ వినొచ్చు, వినకపోవచ్చు, కానీ మీ ఇద్దరికి ఒకటే చెప్పగలుగుతున్నా, ప్రేమ. నాకు మ్యారేజ్ 13 సంవత్సరాలు అయింది. కొన్నిసార్లు నేను స్నానం చేసినప్పుడు ఎందుకురా ఈమెతో అని అనిపిస్తూ ఉంటారు నాకు. కానీ నాకు గుర్తొచ్చినప్పుడు ప్రేమ అంతే. హల్లెలూయా. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాద, ఇవన్నీ గుర్తుకొచ్చే లోపల ప్రేమించాలి. మీ ఇద్దరికి ఒకటే. ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ఆమెను ప్రేమించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా తను నిన్ను ప్రేమించాలి. ప్రేమ లేకపోతే దేవుడిని ఎరుగడు అని దేవుని వాక్యం. కాబట్టి ఎంత వాక్యం చెప్పినా మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ఒకటే ప్రేమ. ప్రేమతో మీరిద్దరు బ్రతుకుతే జీవిత కాలం అంతా నెమ్మదిగా మీ యొక్క జీవితం కొనసాగించబడతాయి. అటువంటి ప్రేమ కృప దేవుడు మీ ఇద్దరికి దయచేసి నడిపించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. మా ప్రభువా, మా దేవ, మా రక్షకుడా, లోకమును ప్రేమించిన మహాదేవుడు మొట్టమొదటిగా మీరే మమ్మల్ని ప్రేమించాడు. మీ ప్రేమ అమూల్యమైనది, మీ ప్రేమ ఉన్నతమైనది, మీ ప్రేమ శాశ్వత కాలమైనది. దేవా, మీరిద్దరి మధ్య నీ ప్రేమ, మమకారము, ఆప్యాయత, అనురాగము ఇక్కడి నుంచి మొదలుకొని చివరి అంతము వరకు కొనసాగించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి థాంక్స్.